40 ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసమే కాకుండా ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇవాళ శాసన మండలిలో ఏవేన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరు ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా తోడై ఆ సమస్యల ప్రస్తావన కోసం కొట్లాడుతారు. అక్కడ మేమున్నాం. 24 ఏళ్లుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డలం మేము. 24 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎవరు భంగపడ్డా బాధపడ్డా సమస్యల విషవలయాల్లో చిక్కుకున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం నాలాంటి వాణ్ణి అలాంటి వాళ్లకు అండగా ఉండి ఆ టెంట్ల కింద మాట్లాడి సమస్యల పరిష్కారంలో మా పాత్ర పోషించిన వాళ్ళం కాబట్టి రేపు కూడా మా వాళ్ళు చట్టసభల్లో కొట్లాడితే బయట ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటది. మాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటామని చెప్పి నా తెలంగాణ ఉద్యోగులారా, 3 జిల్లాలలో పనిచేసిన ఉద్యోగులారా, మీరు నాకు పదే చెప్తా ఉన్నారు మీ డిఏల గురించి. నేను అడుగుతా ఉన్నా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం డిఏలు ఇవ్వకుండా మోసం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి మీ ముందున్నాడు. ఇవాళ నాకు ఓటు వేయండి, తెల్లారే ముఖ్యమంత్రిని అయితా నీ డిఏలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 నెలలు అవుతుంది, ఇప్పటికి ఊసలేదు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇచ్చినప్పటికి కూడా ఒక్క డిఏ ఇవ్వకుండా ఇవాళ మీకు నష్టపరుస్తున్నటువంటి ఈ పార్టీల భరతం పట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పమని చెప్పి మీ ఉద్యోగులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళంతా బిఎల్ఓలుగా ఉన్నారు. ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళే ఉంటారు. నేను అడుగుతున్న 18,000 రూపాయలు తెల్లారే ఇస్తా అని చెప్పినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఇవ్వకుండా మీకు మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరే ఆ బూతుల కాడ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంత వరకు నీకు మాట ఇచ్చి అమలు చేయకుండా ఓడగొట్టేటువంటి వాళ్ళందరి భర్తం పట్టే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మా అంగన్వాడీ టీచర్లు విజ్ఞప్తి. డాక్టర్లు ఎక్కడ పోయినా ఒకటే మాట అంటున్నారు, అన్నా ఈసారి మాత్రం మీకే ఓటేస్తా అని చెప్తున్నారు. లాయర్లు కూడా మీకే ఓటేస్తా అని చెప్తున్నారు. ఇప్పటిదాకా నేను వస్తుంటే కార్లా విజయచంద్ర రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, అన్న ఏం లేచిందే బీజేపీ, ఏం లేచిందే బీజేపీ అంటాడు. నేను బీజేపీ లేచింది కాదే, ప్రేమేందర్ రెడ్డికి అదృష్టం ఉందని చెప్పిన. నేను ప్రేమేందర్ రెడ్డి అదృష్టవంతుడు, ఇప్పటిదాకా కలిసి రాలే కానీ అదృష్టం కలిసి వచ్చింది. ఎక్కడికన్నా పో ఎవరిని కదిలించినా కూడా నేను కొన్ని వేల మందికి ఫోన్ చేయొచ్చు. ఎవరికి ఫోన్ చేసినా ఒకటే మాట అంటున్నాడు, అన్న తప్పకుండా ప్రేమేందర్ రెడ్డికే ఓటేస్తామని చెప్పింది తప్ప ఒక్కరు కూడా సెకండ్ ప్రయారిటీ ఓటేస్తామని చెప్పలేదు. ఇవాళ కాలేజీలలో, ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లారా, లెక్చరర్లారా, మీరు చెప్పినట్టు సమస్య మా గుండెల్లో ఉంది. నాకు తెలుసు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు 3 ఏళ్ల నుంచి చదువుకున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఇబ్బంది పెడితే ఇలా యాజమాన్యాలు ఫోన్లు బంద్ చేసుకొని టీచర్లకు జీతాలు ఇవ్వక సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారంలో మేము మీ ముందుంటాం, ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇచ్చినాం, మళ్ళీ మాట ఇస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ కార్యకర్తలలో నాయకులు ఎవరి బూతులో వాళ్ళు, ప్రతి ఇంట్లో ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వేరు, ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న బిడ్డలు పరకాల్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా ఎవరికి వాళ్ళుగా సమాచారం ఇచ్చి వాళ్ళను బూతుల వారిగా పిలిపించుకొని ఆ ఓట్లు వేయించి మొట్టమొదటి ప్రాంత ఓటు అని చెప్పిందో ఒకటే ఓటు వేసి గొప్పగా గెలిపించి 40 ఏళ్ల వారి శ్రమకి ఒక గుర్తింపు గౌరవాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలుసుకున్న భారత్ మాతాకి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి.